ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులతో చంద్రబాబు సమావేశం అవుతారు. అక్కడి అన్నదాతలకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం 11:30 గ్రామ సభకు హాజరవుతారు. రైతులతో ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు చంద్రబాబు. రైతులు సాగు చేసిన సజ్జ, బెండ పంటల్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4:20 తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ముందుగా రైతులతో సమావేశం అవుతారు. రైతులతో ముఖాముఖి సమావేశంలో వారితో మాట్లాడమే కాకుండా రైతులకి పట్టాదార్ పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేయబోతున్నారు చంద్రబాబు. అంతేకాకుండా సజ్జ, బెండ పంటల్ని కూడా పరిశీలించబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం కార్యక్రమాలన్నీ ముగించుకుని 4:20 ఆయన తిరుగు ప్రయాణం కాబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్. ధనలక్ష్మి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతుల ముఖాముఖితో పాటు మీ భూమి మీ హక్కు అనే పేరుతోన అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సంబంధించినటువంటి రైతులకి పాస్బుక్లని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పాస్బుక్లని రైతులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 11:30 కర్నూలు జిల్లాకు చేరుకుంటాడు. అనంతరం రైతులతో ముఖాముఖి అనంతరం అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతుల ఫోటో ఎగ్జిబిషన్ వాటిని మొత్తం తిలకించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎమ్మిగనూరు మండలం కలగొట్లలో ఏర్పాటు చేసేటువంటి పార్టీ క్యాడర్ సమావేశంలో కూడా పాల్గొంటారు. దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలపైన క్యాడర్తో గానీ చర్చించే అవకాశం ఉంది. మొదటగా హెల్ప్యాడ్లోనే అధికారులని అదేవిధంగా మంత్రుల్ని ఎమ్మెల్యేలతో ఒక 10-15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉందనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే 75 నియోజకవర్గాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి 2 పాస్బుక్లు చొప్పున రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు మీ హక్కు ఏదైతే ఉందో హక్కుకు సంబంధించినటువంటి భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందజేస్తుంది. అందులో భాగంగానే దాదాపు 150,000 పాస్బుక్లు ఇప్పటికే రెడీ కావడం జరిగింది. వాటిని రైతులకు అందజేస్తారు. రైతులతో కానీ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. పంట ఎలా ఉండాయి, పంటలు ఎలా పండించబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ భూమి అదేవిధంగా ఛాయలకు సంబంధించి పూర్తి సమాచారం రైతుల ద్వారా సేకరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రైతులు మరింత అభివృద్ధి జరిగేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులతోన రైతులతోన చర్చించే అవకాశం ఉంది. 11:30 ఇక్కడికి చేరుకుంటాడు. 11:30 నుండి 5 గంటల వరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోనే పర్యటన ఉంటుంది. పర్యటనలో అనేక రైతులతోన ముఖాముఖి అదేవిధంగా అధికార యంత్రాంగం క్యాడర్తోన గానీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు మండలం కలగొట్లకు రాబోతుండటంతో క్యాడర్లో మాత్రం జోష్ నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే కూటమి నేతలు ఉన్నారో కీలకమైనటువంటి కూటమి నేతలతో గానీ చర్చించే అవకాశం ఉంది. జిల్లాలో పార్టీ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించి కూటమి నేతల్లో ఎలాంటి విభేదాలు లేకుండా ఒక ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునే విధంగా వారితో కానీ చర్చించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ సభలో ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభలో కొన్ని చంద్రబాబు మాట్లాడబోతున్నారు. 11:30 ఇక్కడికి రాబోతున్నారు. రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మాధవి. థ్యాంక్ యూ ప్రసాద్.